గుడ్ మార్నింగ్ టీమ్. చాలామందికి బిఎన్బి అవసరం పడుతుంది కదా గ్యాస్ ఫీజు కోసము. దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా బిఎన్బి మనం పర్చేస్ చేయకుండా మీ దగ్గర యూఎస్డి డాలర్స్ కనుక ఉంటే, యూఎస్డిటీస్ ఉంటే వాటిని బిఎన్బి ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ నా దగ్గర 2 యూఎస్డిటీస్ ఉన్నాయి. దీన్ని నేను బిఎన్బిగా మారుస్తాను. ఇక్కడ డిస్కవరీలోకి వెళ్ళండి. సెర్చ్లో ప్యాన్ కేక్ అని కొట్టండి. ప్యాన్ కేక్ స్వాప్ అని వస్తుంది. ఫస్ట్ వచ్చిందా పిఏ అని కొట్టగానే వస్తుంది ప్యాన్ కేక్ స్వాప్. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ ఉంటుంది. ఇక్కడ చూడండి స్వాప్ అని వచ్చింది కదా, ఇక్కడ సింబల్ ఉంది కదా మనకి. ఆ తర్వాత ఇక్కడ 4వ ఆప్షన్ ఇది ఉంది కదా, దీన్ని మనం బిఎన్బి మార్చుకోవాలి. ఈ ఆప్షన్ని ఇక్కడ ఇథీరియం సింబల్ ఉంది కదా, దీన్ని మనం బిఎన్బిగా మార్చుకోవాలి. ఓకే, ఇలా ప్రెస్ చేయగానే ఇక్కడ బిఎన్బి వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ బిఎన్బి వస్తుంది. ఓకే, ఇక్కడ బిఎన్బి ఉంటుంది, కింద ఇక్కడ కేక్ అని ఉంటుంది. మనకు దేంట్లో నుంచి దేంట్లో కావాలి, యూఎస్డిటీ నుండి బిఎన్బి కావాలి. ఇలా యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకోండి పైన. మళ్ళీ అలాగే కేక్ దగ్గర ఇలా టచ్ చేసి బిఎన్బి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇదే ఉంటుంది మనది బ్లాక్ విత్ ఎల్లో కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇలాగే ఉంటుంది ఇక్కడ ఈ బిఎన్బి ఉంది. ఇప్పుడు నా దగ్గర $2 ఉన్నాయి. నేను దీన్ని ఒక 50% మార్చాలి అనుకుంటున్నాను. ఒక 50% టచ్ చేశాను. ఇక్కడ 1.38 యూఎస్డిటీని వచ్చింది. ఇక్కడ చూడండి బిఎన్బి ఇక్కడ సర్కిల్ తిరుగుతుంది చూడండి. ఇక్కడ కూడా 1.38 యూఎస్డిటీ. అదే బిఎన్బిలో తీసుకుంటే 0.0026 వచ్చింది. ఆ తర్వాత కింద ఇక్కడ స్వాప్ అని ఉంటుంది, ఇలా స్వాప్ కొట్టండి. తర్వాత మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ స్వాప్ ఉంటుంది, కన్ఫర్మ్ స్వాప్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకు ఇక్కడ కేక్ తయారయ్యే విధానంలో చూపించినట్టుగా ఉంటుంది. మీకు యూఎస్డిటీ నుంచి బిఎన్బిగా మారుతుంది. ఓకే, ఇక్కడ చూడండి లోడింగ్ అని వచ్చింది. మళ్ళీ అప్రూవల్ అడుగుతుంది. అప్రూవల్ మనకు తెలుస్తుంది కదా, అది కొట్టేస్తే అయిపోతుంది. ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరికి బిఎన్బి కావాలి, కానీ డాలర్స్ యూఎస్డిటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర, దాన్ని మార్చుకోవచ్చు. ఇలా అప్రూవల్ కొట్టగానే మన పాస్వర్డ్ని ఇచ్చేస్తాం. తర్వాత మనకి మారుతుంది బిఎన్బిలోకి. ఇది ఒక 3 నిమిషాలు ఉండొచ్చు వీడియో, కానీ తప్పకుండా చూడండి. చూడండి ఇక్కడ కేక్ తయారయ్యే విధానంలో చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ చూపిస్తుంది, యూఎస్డిటీ నుంచి బిఎన్బికి మార్చుతుంది. ఇలా అయిపోయిన తర్వాత మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఇది చూడండి ట్రాన్సాక్షన్ రిసిప్టెడ్ అని వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనం ఇంకా దీన్ని క్లోజ్ చేసుకొని మన వ్యాలెట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ బ్యాక్ వెళ్ళిపోయి హోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ 2.7 ఉంది కదా, మనం దేంట్లో చూడాలి, బిఎన్బిలోకి చూడాలి కదా, బిఎన్బిని టచ్ చేయండి అంతే. ఇక్కడ వచ్చేస్తుంది చూడండి 0.37 ఉంది కదా, చూడండి ఇక్కడ 1.66గా మారిపోయింది. ఓకే, ఇక్కడ యూఎస్డిటీ నుండి 2.1.3 మారిపోయింది. ఈ విధంగా యూఎస్డిటీని మనం బిఎన్బిలోకి మార్చుకోవచ్చు. ఎవరైనా ఈ ప్రాసెస్ చేయొచ్చు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మీ యొక్క కింది టీం వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.